రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయి. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ని జైలుకు పంపేందుకు వాలంటీర్ల ముసుగులో వైసీపీ వ్యూహం పన్నిందని ప్రచారాలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లని అసాంఘిక శక్తులుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారంటూ కేసులు పెట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఒత్తిడి పెట్టిందని తెలుస్తోంది. దీంతో వాలంటీర్ల ఫిర్యాదుల మేరకు పవన్ కళ్యాణ్ పై ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసుపై వాలంటీర్లని గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. విచారణలో తమకి ఈ కేసుకు సంబంధం లేదని, ప్రభుత్వం చేసిన ఫిర్యాదులో సంతకాలు చేయలేదని వాలంటీర్లు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ పై పెట్టిన కేసుని న్యాయస్థానం తొలగించింది. అయితే ఫిర్యాదు చేయకుండానే వాలంటీర్లని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ పై వైసీపీ కుట్ర పన్నిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏదైతే గత ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసింది, అదేవిధంగా కూడా ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టించాలి అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రయత్నం అయితే చేసింది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ సెక్రటరీ దీనికి సంబంధించినటువంటి ఈ కేసులను అయితే నమోదు చేయించాలనే పెద్ద ఎత్తున కూడా ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద కూడా ఒత్తిడి తెచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి సచివాలయం వాలంటీర్ల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా దుమారం రేగిందని చెప్పాలి. అప్పటికే 35,000 మంది ఏపీకి సంబంధించినటువంటి మహిళలు మిస్సింగ్ అయ్యారని ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిఘా సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా ఈ మిస్సింగ్కి ప్రధాన కారణం ఇక్కడ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అని ఆనాడు ఎన్నికల సభలోనే అంతకు ముందుగా కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సభలో ఆయన చేసిన ప్రసంగంలో మాత్రం పూర్తిగా కూడా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లో కొంతమంది అక్కడ ఉన్నటువంటి మహిళలు, ఒంటరి మహిళలు, అదేవిధంగా కూడా యువతులు, వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని ఈ అసాంఘిక శక్తులకు అందజేయటం వల్ల వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళని ఈ విధంగా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే లేవనెత్తారు. దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున కూడా దాన్ని ఒక ఇష్యూగా మార్చింది. అదేవిధంగా కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి సంబంధించి కేసులు నమోదు చేయించాలని ప్రయత్నం అయితే చేశారు. అందుకు సంబంధించి రాష్ట్రంలో వివిధ చోట్ల చాలా చోట్ల కూడా పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసులను అయితే వేయించిన పరిస్థితి. ప్రధానంగా కూడా అక్కడ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఆ వాలంటీర్స్ పేర్లతో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉన్నదో ఆ ప్రొఫార్మా తీసుకొని దానికి అనుగుణంగానే అక్కడ సంతకాలు చేసినటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్స్ అందరినీ కూడా ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి నిన్న కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం గుంటూరుకు సంబంధించిన కోర్టులో ఈ వాలంటీర్స్ ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద ఫిర్యాదు చేశారో ఆ పవన్ కళ్యాణ్ మీద ఫిర్యాదు చేసినటువంటి ఈ సాక్షులుగా ఉన్నటువంటి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి విచారించిన మీదట అసలు తాము సంతకమే చేయలేదని, తమకు ఆ కేసుకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చెప్పిన మీదట ఇది కావాలని గత ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినట్టుగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్న న్యాయమూర్తి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కూడా కేసు కొట్టివేయడం జరిగింది. ఇలాగే అనేక చోట్ల కూడా పవన్ కళ్యాణ్ మీదనే టార్గెట్ చేశారు. అంటే గత ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా కూడా అక్కడ జరిగినటువంటి ఏదైతే గత ప్రభుత్వం చేస్తున్నటువంటి థ్రెట్టింగ్ ఏదైతే ఉందో ఆ థ్రెట్టింగ్కి బలంగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు అంశంలో కానీ అదేవిధంగా అక్కడ జరిగినటువంటి అంశాల్లో కానీ బలంగా నిలబడ్డారు. ఈ ఎన్డీఏ కూటమికి ఆయనే ఎంతో ధైర్యంగా ఇచ్చినటువంటి నేపథ్యం, అటువంటి ధైర్యంగా ఉన్న వ్యక్తిని దెబ్బతీసినట్లయితే మాత్రం
ఎన్డీఏ కూటమికి ఇబ్బందులు పాలవుతుంది. తాము అధికారంలో రావటం తథ్యమని భావించినటువంటి గత ప్రభుత్వం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసులు బనాయించేందుకు మాత్రం పూర్తిగా కూడా ప్రయత్నించింది. దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఈ వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లు చేస్తున్నటువంటి ఆగడాలకు సంబంధించిన అంశాలను అయితే ఆయన ప్రస్తావించడం, అంటే అందరినీ కాదు కొంత జరిగినటువంటి అంశాలనే ఆయన చెప్పడం. అదేవిధంగా కూడా కేవలం హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించి ప్రధానంగా కూడా వీళ్ళు కారణమై ఉండొచ్చు అని ఆయన చెప్పినటువంటి అంశాన్ని వాళ్ళు పరిగణలో తీసుకొని దాని మీద పెద్ద ఎత్తున కేసులను పెట్టించేటువంటి ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించి క్రిమినల్ కేసు నమోదు చేయించాలి. క్రిమినల్ కేసు నమోదు చేయించి పవన్ కళ్యాణ్ కనుక అరెస్ట్ చేయించినట్లయితే, ఏదైతే ఎన్డీఏ కూటమికి బలంగా ఉన్న వ్యక్తిని కనుక అరెస్ట్ చేయించినట్లయితే ఎన్డీఏ కూటమి డీలా పడిపోతుంది. భవిష్యత్తులో ఇక మళ్ళీ తామే అధికారంలో రావాల్సిన భావంతోనే పెద్ద ఎత్తున కూడా కుట్ర చేసినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైతే ఈ వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ పేరుతో చేసినటువంటి ఫిర్యాదులు ఏదైతే క్రిమినల్ కేసులు బనాయించడానికి పవన్ కళ్యాణ్ మీద పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక్కొక్క కేసు కోర్టులో ప్రజెంట్ అయితే విచారణకు వస్తుంది. ఈ విచారణకు వచ్చిన సందర్భంలో వాళ్ళని పిలిచి అడిగిన మీదట వాళ్ళైతే మేమైతే ఫిర్యాదు చేయలేదు, అదేవిధంగా మా సంతకాలు కూడా మాకు కాదు అనేటువంటి చెప్పిన ప్రయత్నం. దీన్ని బట్టి చూసినట్టయితే మాత్రం ఆనాడు వాలంటీర్ల పేర్లని అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సంతకాలు చేసి ఈ ఫిర్యాదు చేసినట్టు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్నే టార్గెట్గా చేశారు. గత ప్రభుత్వంలో ప్రధానంగా కూడా ఎన్డీఏ కూటమికి బలంగా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా కూడా జగన్కి ధీటుగా నిలబడినటువంటి వ్యక్తి, వాళ్ళు చేసేటువంటి గతంలో చేసినటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేయడం జరిగింది. ఆయన్ని కనుక ఈ క్రిమినల్ కేసులు బనాయించి జైలుకి కనుక పంపించగలిగినట్లయితే మాత్రం పూర్తిగా కూడా తాము సక్సెస్ అవుతామనే భావన అయితే వచ్చింది. దీని నేపథ్యంలోనే అందరి కాడికి అవకాశం వచ్చిన ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పెట్టే విధంగా, అదేవిధంగా కూడా ఆయన టార్గెట్ చేసి జైలుకి పంపే విధంగా కూడా ప్లానింగ్ అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వెలుగు చూస్తున్నటువంటి అంశాలను కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా పవన్ కళ్యాణ్ మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఇవి ఫేక్ కేసులు, అది అక్రమంగా బనాయించడానికి ప్రయత్నించిన కేసులుగా కూడా నిరూపితమవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.